ఏమైంది బీజేపీ పార్టీలకు? ఓవైపు ఆంధ్ర మీడియా, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు. రెండిటి నుంచి బీజేపీని తప్పించే వాళ్ళే లేరా? తెలంగాణ మీద ద్వేషాన్ని చూపెడితే నోరు మెదపరేంటి? ఇలాంటి ద్వేషాలకు, కుట్రలకు, అగౌరవాలకు పలకాలి చరమగీతం. ఓ ఇట్లా అనేది నేను కాదు, తెలంగాణ పబ్లిక్ అనే మాటలు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. బీజేపీ పార్టీలకు చూడండి ఎంతటి ప్రేమ ఉన్నదో తెలంగాణ మీద. వాళ్ళకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ బయట పడుతున్నది. ఎంతో కక్ష ఉన్నట్టు, మరెంతో ద్వేషం ఉన్నట్టు, పీకల దాకా కోపం ఉన్నట్టు మనకు అనిపించినా అది నిజం కాదు. బీజేపీకి మస్తు అంటే మస్తు మస్తు ప్రేమ తెలంగాణ మీద ఉన్నది. దానికి ఉదాహరణనే ఏపీ మంత్రి నారా లోకేష్ కు బీజేపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫోటోవా. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షునిగా పివిఎన్ మాధవ్ని ఎన్నుకున్నది బీజేపీ పార్టీ. కొత్త అధ్యక్షుడు కాబట్టి ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిసేతానికి పోయిండు. ఉత్తి చేతులతో పోకుంటే ఇగో ఈ ఫోటో తీసుకొని పోయి లోకేష్ చేతిలో పెట్టిండు. ఓకే, మంచిగానే ఉన్నది. దీంట్లో తప్పేమున్నది? అంత కుల్లం కుల్లం ఉన్నది కదా. భారత సాంస్కృతిక వైభవం అని పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి. అంతేకాదు దేశం చుట్టూన్న దేశాల మ్యాపులు కూడా ఉన్నాయి. వాటితో పాటు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సంస్కృతులు ఉన్నాయి. దీంట్లో తప్పు పట్టేదానికి ఏమున్నది అంటారు కదా. కానీ మంచిగా చూస్తే తెలంగాణ రాష్ట్రం ఒకటి ఉన్నదన్నట్టు, తెగించి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు, దానికో భూభాగం ఉన్నట్టు తెలంగాణ మ్యాపే లేదు. అంటే చూడండి బీజేపీ లీడర్లకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో. తెలంగాణ రాష్ట్రం వచ్చుడు వాళ్ళకి ఎంత ఇష్టమో, తెలంగాణ ప్రజల మనోభావాలకు ఎంత గౌరవం ఇస్తున్నారో. లోకేష్కి ఇచ్చే ఫోటో కాబట్టి నారావారి మెప్పు పొందేందుకు తెలంగాణ మీద విషం జిమ్ముతున్నారో, లేకుంటే తెలంగాణ అంటేనే బీజేపీ పార్టీలకు ఇష్టం లేక ఇట్లా చేస్తున్నారో తెలియదు. కానీ ఎట్లలో ఓ తీరుగా ఎక్కడో ఓ కాడ తెలంగాణను అవమానిస్తున్నారు. తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిండ్రు అన్నారు. తెలంగాణ పదాన్ని తక్కువ వల్కాలనని తెలంగాణ వాళ్ళకే నీతులు చెప్పిండ్రు. ఇగో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మ్యాప్నే లేకుండా చేసిండ్రు. అందుకే బీఆర్ఎస్ పార్టీ లీడర్ దాసోజు శ్రవణ్ బీజేపీ పార్టీల మీద అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. తెలంగాణ సోయి ఉన్నట్టయితే ఇవాళ అనవసరంగా ఛాలెంజ్లు విసురుతూ లేనిపోని రచ్చ చేస్తూ రవస చేస్తూ ఇవాళ ప్రజలలో ఒక రకమైనటువంటి ఒక అనిశ్చితి అశాంతికి కారకులవుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దయచేసి ఆలోచించాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమో లేకపోతే బీజేపీ మెప్పు కోసమో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వ్యవహరించకుండా వీళ్లపైన చర్యలు చేపట్టాలా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇట్లా అయినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చూసుకుంటూ ఉండొద్దు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇట్లనే వదిలిపెడితే తెలంగాణ మీద ఇంకెన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తారు, ఉపేక్షించొద్దు అన్నట్టు మాట్లాడుతుంది. కరెక్టే కదా. వాళ్ళు ఏం చేసినా చేతులు ముడుచుకొని ఉంటే రేపు వచ్చిన తెలంగాణను కూడా వెనకకు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినా కలుపుతారు. నిద్రపోయినట్టు ఉండొద్దు అంటున్నాడు. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాడో, ఏం మాట్లాడతాడో. ఏమి మారేను రో తెలంగాణ పల్లెల, ఎందుకింత హీనంగున్నయి రో ఈ పేదల బతుకులు అని మొన్న వ్యవసాయం అప్పుడు వాడుకున్న పాటలకు మళ్ళా యాలైనట్టే కొడుతుంది. ఇక రైతన్నలంతా ఎప్పుడు కొనే చెప్పులే కాకుండా జర కొత్తవి కొను రే, లేకుంటే మీ చెప్పులకింత రంగనాట పెట్టుర్రి. ఇంత గడిబిడ్ల ఇంత ఆగమైతే మాత్రం కొట్లాటలు పక్క. ఎందుకు అనుకుంటారు? అందరికీ తెలిసిన పాత ముచ్చట్నే కానీ ఇప్పుడు పంటల టైం వచ్చింది కదా కాబట్టి మళ్ళా షురువైనాయి ఆ రోజులే. వచ్చేసినాయి మళ్ళా రోజులు వచ్చేసినాయి. మీ చెప్పులు ఎసోంటియో మంచిగా గుర్తుపెట్టుకోర్రే కాకలు. ఆయన అందరి ఒక్క తిరిగే ఉంటే నేను ముందు అని నెత్తులు వాళ్ళ కొట్టుకునేరు. ఇక తెలిసిందే కానీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇక పంటలు వేసుకుని యాలైంది కాబట్టి యూరియా కోసం రైతులు వాడుతున్న పాటలు ఇవి. మనకు వచ్చిన ఈ వీడియో అయితే నిర్మల్ జిల్లాది తానూరు మండల కేంద్రం హంగీర్గ సొసైటీల యూరియా మందు కోసం వెనకటి తీరే చెప్పులు ఈడికెళ్ళి ఆడికి వారసగా నిలబెట్టారు. ఏందో ఏమో సర్కారేమో రైతులకు ఎసోంటి కష్టం రాకుండా చూసుకునే ఏకైక పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది. కానీ ఊర్ల పొంట ఆఫీసర్లేమో ప్రసాదం ఇచ్చినట్టే ఇస్తారట యూరియా. వెనకకు జిక్కినోనికి షిప్పకూడు కూడా దొరకనట్టు చాలా మందికి యూరియా దొరకకపోయేసరికి చెప్పులు కావలబెట్టి కండ్లు కాయలు చేసుకొని ఎదురు చూస్తారు అంతా. మరి ఇది ఎన్నటికి మారుతుందో ఏమో కానీ అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే సర్కార్ అంటే భయం లేదా అనేది తెలియదు. రైతులకు మాత్రం చాలా బలైపోతుర్రు. ఇక దీని మీద సర్కారే సమాధానం చెప్పాలి.